ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంవత్సరం చాలా కొన్ని ప్రత్యేకతలు కూడా ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఉన్నాయి. మనం ఒక 4-5 పాయింట్లు కనుక తీసుకున్నట్టయితే, ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతి. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు 71 సంవత్సరంలోకి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో భక్తులను ఆకర్షించిండు. ఈ విగ్రహం విశ్వశాంతి సందేశాలని ప్రతిబింబిస్తూ ప్రత్యేక రూపంలో తీర్చిదిద్దబడిందని చెప్పాలి. ఇక ఒకరోజు ముందుగా నిమజ్జనం అంటే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉండడం వల్ల సాంప్రదాయం ప్రకారం 9వ రోజు జరిగే నిమజ్జనం ఈసారి ఒకరోజు ముందుగా అంటే సెప్టెంబర్ 6న నిర్వహించిండ్రు. ఈ నిర్ణయం భక్తుల కొంత గందరగోళాన్ని తొలగించి ఉత్సవాన్ని సాఫీగా నిర్వహించడానికి దోహదపడిందన్న భావన వ్యక్తమైంది. ఇక శోభయాత్ర మార్గాన్ని ఒకసారి తీసుకుందాం. నిమజ్జన శోభయాత్ర సరిగ్గా ఉదయం 6:30 గంటలకి ఖైరతాబాద్ నుంచి ప్రారంభమై సైఫాబాద్, రాజ్దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ గుండా 2.5 కిలోమీటర్ల దూరం సాగి హుసేన్ సాగర్ వద్ద సరిగ్గా కొద్దిసేపటి క్రితం అంటే 1 గంట 40 నుంచి 1:55 వరకు ఆ మధ్యలో ముగిసింది. ఈ యాత్రలో డోల్ తాషా బృందాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, గణపతి బప్ప మోరియా అన్న నినాదాలతో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈసారి నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేసింది ఉత్సవ కమిటీ. 50 టన్నుల బరువు, 69 అడుగుల ఎత్తుగల ఈ విగ్రహాన్ని తరలించేందుకు విజయవాడ నుంచి 26 చక్రాల భారీ టస్కర్ ట్రైలర్ని అంటే 75 అడుగుల పొడవు ఉంది, అది 12 అడుగుల వెడల్పు ఉంది, 100 టన్నులు బరువు మోసే సామర్థ్యం గల ఈ టస్కర్ని సార్ ఉపయోగించిండ్రు. నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వద్ద 20 క్రేన్లతో ఒక బాహుబలి క్రేన్ కూడా ఏర్పాటు చేసిండ్రు. ఇక అదనపు విగ్రహాలకు ఒకసారి చూద్దాం. గణేశుడి కుడివైపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, పూరి జగన్నాథ స్వామి, లలితా త్రిపుర సుందరి, అదేవిధంగా ఎడమవైపు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జెలమ్మ అంటే ఖైరతాబాద్ గ్రామ దేవత. ఈ విగ్రహాలన్నీ కూడా శోభయాత్రలో భాగంగా మరో వాహనాల్లో తరలించిండ్రు. ఇక పోలీస్ బందోబస్తు ఒకసారి చూద్దాం. ఇది మహాగణపతి, దేశంలోనే పేరొందిన గణపతి. ఒకసారి గిన్నిస్ బుక్ కూడా వరల్డ్ రికార్డులకు ఎక్కింది. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అంటే దేశమంతా కూడా ఎదురు చూస్తుంది. ఈ పోలీస్ శాంతి భద్రతల కోసం 30,000 మంది పోలీస్ సిబ్బంది, 56 CCTV కెమెరాలతో విస్తృత ఏర్పాటు చేసిండ్రు. ట్రాఫిక్ ఆంక్షలు విధించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, నిమజ్జనం కోసం పటిష్ట ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక పర్యావరణ దృక్పథం ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం విగ్రహం తయారీలో పర్యావరణ అనుకూల పదార్థాలను ఉపయోగించినట్టు నిర్వాహకులు చెప్పిండ్రు. ఇది నిమజ్జన సమయంలో హుస్సేన్ సాగర్ కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతుంది. చూస్తున్నాం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని చూడాలంటే 2 కళ్ళు కూడా సరిపోవడం లేదు. ఈసారి పూర్తి స్థాయిలో గంగమ్మ ఒడికి చేరిండు బడా గణపతి. అక్కడ ఉన్న మా ప్రతినిధి షరీఫ్ లైవ్లో రెడీగా ఉన్నారు. షరీఫ్, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బడా గణేష్ నిమజ్జనం ఎట్లా జరిగింది? వెంకట్, ఆల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అఫీషియల్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదే జరిగింది. వాళ్ళ ముందు టార్గెట్ ఒకటే, ఇన్ టైంలో శోభాయాత్ర మండపం దగ్గర నుంచి ఖైరతాబాద్ దగ్గర నుంచి ప్రారంభం కావాలి. 11 లోపే సాగర్ తీరానికి రావాలి. ఎన్టీఆర్ మార్గ్ ఆనవాయితీగా ట్రైన్ నెంబర్ 4 దగ్గర గణనాథునికి పూజలు చేసిన తర్వాత, కలశ అర్పణ జరిగిన తర్వాత సాగరంలోకి నిమజ్జనం చేసేటువంటి ప్రాసెస్ ఆనవాయితీగా ఎన్నో ఏళ్ళుగా వస్తుంది. దానికోసం అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళ సమన్వయం మనం చూసినాం. ఇక ఈసారి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం వెంకట్, 72 అడుగుల ఎత్తు అంటే నాట్ ఈవెన్ ఇమాజిన్. ఎందుకంటే అంత ఎత్తు ఉన్నటువంటి భారీ కాయం గణనాథుడు నీళ్లలో సంపూర్ణంగా నిమజ్జనమైనటువంటి రోజు ఉంది అంటే ఇవ్వాలనే అని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి భక్తజనం అంతా కూడా ఆ మాట మాట్లాడుకుంటున్నారు. ప్రతిసారి ఎంతో కొంత వెలతిగా పైకి మనకి తేలియాడుతూ గణనాథుడు నిమజ్జనం కంప్లీట్ అయిన తర్వాత కనిపిస్తుండేటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తామనేటువంటి మాటను ఇక్కడికి వచ్చిన సాగర్ తీరానికి వచ్చిన చివరి చూపుగా
గణనాథుని చూడడానికి వచ్చినటువంటి భక్త జనమంతా కూడా సంపూర్ణంగా నీటిలో ఒక పవలించినట్లు ఏదైతే ఎక్స్పర్ట్ ట్రైనర్ ఎట్లనైతే సగభాగం కాళ్ళని ముందుగా నీళ్ళలో జారవిడతడం, ఆ తర్వాత పవలిస్తుంది లాగా తన శిరస్సుని గణనాథుని శిరస్సుని ఎట్లయితే పిల్లోడిని మనం పడుకోబెడతామో అదే తరహాలోనే నెమ్మదిగా ఓపికగా సాగరంలోకి జార విడిచారు. జార విడిచిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే గణనాథుడు సంపూర్ణంగా సాగరంలోకి నిమజ్జనమయ్యారు. ఆయనకు వేసినటువంటి భారీ మాలలు ఏవైతే అవన్నీ కూడా నీళ్లలో తేలి ఆడినటువంటి ఆ విజువల్స్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కనువిందుగా ఈ విజువల్స్ ని చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి సాగర తీరం దగ్గర ఎన్టీఆర్ మార్క్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. సో ఒక సగం రిలీఫ్ అయ్యారు ఆల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, నాట్ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, హైడ్రా, ఫైర్ డిపార్ట్మెంట్, దాంతో పాటు సబార్డినేట్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అఫీషియల్స్, రిసైడెంట్, రూట్ గ్రాస్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా సగం రిలీఫ్ అయ్యారు. మరొక సగం బడా గణేష్ బాలాపూర్ కి సంబంధించినటువంటి శోభయాత్ర దాదాపు 1 కాదు 2 కాదు 21 కిలోమీటర్ల దారి పొడవున శోభయాత్ర బాలాపూర్ది ఉంటది. ఆ బాలాపూర్ సాగర తీరానికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో 100% గా రిలీఫ్ అవుతారు. అప్పుడే గణేష్ ఎమర్జెన్ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అనేటువంటి ఒక అంచనాకు ప్రతి ఒక్కరు కూడా వస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తజనం అంతా కూడా అదే మాటను పదే పదే ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తారు. సో ఈసారి దాదాపు 72 అడుగుల ఎత్తున్నటువంటి భారీ కాయంగా గణనాథుడు నీళ్లకు సంపూర్ణంగా ముడిగినటువంటి ఆ దృశ్యాలను చూసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ప్రీవియస్ కూడా ఎంతో కొంత వెల్తిగా బయట ఆయన ఆహార్యం, ఆయన ముఖం అంతా కూడా బయట కనిపించింది. కానీ ఈసారి ప్రతి ఒక్కరు ఈవెన్ ఎక్కడ గణనాథుడిని కొలిచినా, ఏ మండపంలో గణనాథుడిని ఏర్పాటు చేసినా ఈ నవరాత్రులు అనుకోకుండా నిమజ్జన విషయానికి వచ్చేసరికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేకించి శ్రద్ధతో నీటిలోకి మునగాలి, కంప్లీట్ గా సంపూర్ణంగా గణనాథుడు నీళ్లలోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అంతే ఉత్సాహంతో మళ్ళీ ఆ వద్దకు రావాలనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఆ రకంగానే సంపూర్ణంగా మునగాలనే ఉద్దేశంతో చూస్తారు. అది ఇప్పుడు నిజమైపోయింది. పాటు ఈ రకంగా మునగాలని చెప్పి ఎంతో ప్రాయశక్తుల ప్రయత్నాలు చేశారు. దీనికి ఒకవైపు ప్రకృతి కూడా సహకరించిందనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కురినటువంటి వర్షాలు మొన్నటి వర్షానికి కురిశాయి. సాగరం అంతా కూడా ఇంట్లోతో నిండిపోయింది. చెదారం అంతా కూడా కంప్లీట్ గా బయటకి డంప్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత లేక్ క్లీనింగ్ మెషినరీ వర్కౌట్ అయిందనే చెప్పాలి. నిరంతరం ఎప్పుడైతే బడా గణేష్ ట్రైన్ నెంబర్ 4 కి చేరుకుంటారు, ఇక్కడ పూజలు అందుకున్న తర్వాత లాస్ట్ పూజలు అందుకున్న తర్వాత సాగరంలోకి నిమజ్జనం కోసం వస్తారని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే వరకు, ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వరకు వాటిని పూడిక తీత కంప్లీట్ చేస్తూ వచ్చారు. హెచ్ఎండి ఆధ్వర్యంలో ప్రత్యేకించి చేసి ఆ పూడిక తీత సక్సెస్ఫుల్ గా తీయడంతోనే సంపూర్ణంగా 72 ఎత్తున్న అంత భారీ కాయం గల ఎంతో చూడముచ్చుతో గణనాథుడు నీళ్లలోకి జార విడిచినటువంటి ఆ ట్రైన్ ఆపరేటర్ ఆపరేట్ చేసిన విధానాన్ని చూసి కూడా ఎంతోగానో అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు పోలీస్ అంతా కూడా గణనాథుడి నిమజ్జన కార్యక్రమం కంప్లీట్ కాలేదు కాబట్టి మహాగణనాథుడి నిమజ్జన కార్యక్రమం ఆ ప్రాంతం వరకు రావడానికి ప్రతి ఒక్కరిని కూడా ఆంక్షలు విధించారు. ఇక సంపూర్ణంగా నీళ్లలోకి గణనాథుడు వెళ్లిపోయారు కాబట్టి ఇప్పుడు అందరినీ అలర్ట్ చేయడంతో పరుగులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకైతే నాకు ఇక్కడ కనిపిస్తోంది. చివరి చూపుగా అసలు ఏం జరిగింది, సంపూర్ణంగా నీటిలో మునిగిపోయారు గణనాథుడు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో దానికోసమే అందరూ కూడా ట్రైన్ నెంబర్ 4, 5 దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ గా చూస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది వెంకట్.